అల్లూరు జయంతి సందర్భంగా కృష్ణదేవపేటలో సీతారామరాజు గండం దొర సమాధులకు నివాళులర్పించిన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. బ్రిటిష్ సైన్యాన్ని ఒక్కరే ఎదిరించి గడగడలాడించిన వ్యక్తి ఆలూరి. మనం బ్రతికున్నంతకాలం ఆయనకి నివాళులు అర్పించాలి. పండగ రోజు వచ్చి నివాళులకే పరిమితం కాకుండా పార్కు అభివృద్ధికి ఏం చేయాలనే దానిపైన కార్యాచరణ చేయాలి. ఆలూరు చరిత్రపైన కృష్ణ సినిమా తీసిన తర్వాతే దాదాపుగా అందరికీ తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కుటుంబాన్ని సైతం దూరం పెట్టి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి. అల్లూరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అందరూ బాధ్యత తీసుకుని పార్కుని కాపాడుకోవాలి. రాబోయే తరాలకు అల్లూరి విప్లవాన్ని తెలియజేయాలి. యువకులు యువతులు మత్తు మందులకు అలవాటు పడ్డారు. గంజాయి నిర్మూలనకు పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. పాల్గొన్న కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ, జాయింట్ కలెక్టర్ జాన్వి, ఎమ్మెల్సీ చిరంజీవిరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాత్రూమ్ మెయింటెనెన్స్ కృష్ణదేవపేట పంచాయతీ ఎందుకు చేయకూడదమ్మా? ఇది కృష్ణదేవపేటనే, ఈ స్థలం కృష్ణదేవపేట పంచాయతీ ఉందా? మరి పంచాయతీ ఎందుకు చేయకూడదు? ఇంకా మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ, ట్రైబల్ కదమ్మా నీ పంచాయతీలో టాయిలెట్స్ మెయింటైన్ చేయడానికి నీకు ఇబ్బందిగా ఉంది. అదిదా మా పంచాయతీకి హ్యాండ్ చేసేయండి. రెస్పాన్సిబిలిటీ పంచాయతీ నుంచే క్లీనింగ్ చేయాలా. మనకు కావాల్సిన కార్యక్రమాలు చేయడానికి ఇవాళ మన అందరి శక్తి ఉంది. మన 5 సంవత్సరాలు అయితే మనం పర్వాలేదు కాబట్టి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు పర్లేదు, 5 సంవత్సరాలు మనం చేయగల శక్తి ఉంది కాబట్టి నా వంతు సహకారం అల్లూరు సీతారామరాజు అభిమానిగా నా వంతు సహకారం చేసి దీన్ని నేను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మేమందరూ కోరేది ఏంటంటే మీరు కూడా ఇది మన ప్రాంతం బాగుండాలా, టూరిజంగా ఎదగాల. టూరిజంగా ఎదిగితే ఎంత ఇన్కమ్ వస్తుంది మీ పంచాయతీకి? ఈ పంచాయతీ కూడా డబ్బులు వస్తాయి టూరిజంగా ఎదిగితే. అక్కడ లంబసింగి కూడా సగం ఆపేశారు ప్రభుత్వం, అది కూడా పూర్తి చేస్తాం. అది పూర్తి చేసి దానికి దీనికి లింక్ పెడదాం. అక్కడికి వచ్చిన జనం ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చిన జనం అక్కడికి వెళ్తారు. బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి దీని అందరూ పూర్తి సహకారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మన ఎన్నికల్లో మీరు అందరూ కలిసి ఎంత అభిమానంతో నన్ను గెలిపించారు, నేను మర్చిపోలేను. గత 5 సంవత్సరాలు నేను ఎన్ని కష్టాలు పడ్డానో, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరో కాదు, ఈ పోలీసులే. ఇంకా నర్సీపట్నంలో నేను మాట అన్నాను, ఇదంతా విన్నా లేదు. 5 సంవత్సరాలు ఇంటి గోడలు దుంకి నన్ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈవేళ వచ్చి సెల్యూట్ కొడుతున్నారు. అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటాను నేను. రోజులు మారుతూ ఉంటాయి అలాగా, అంతే. మనం బాధపడే అవసరం లేదు కదా. ఎన్ని వదిలేండి, జరిగింది. ఇప్పుడు నా లక్ష్యం ఏంటంటే, నాకు పదవి వచ్చింది చంద్రబాబు గారి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల. నా ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడతాను. మీరు కూడా నాకు సహకరించండి. నేను ఏమంటానంటే, అల్లూరి సీతారామరాజు గురించి మహా వ్యక్తి గురించి కానీ మీటింగ్ పెట్టుకున్నాం. ఇవాళ రాష్ట్రంలో మన కుర్రవాళ్ళందరూ కూడా, కుర్రవాళ్ళు అమ్మాయిలు కూడా, హైదరాబాద్లో మనం చూసిన కాలేజీలో అమ్మాయిలు మత్తు మందుకు అలవాటు పడిపోయారు. అమ్మాయిలు డిగ్రీ చదువుకున్న అమ్మాయిలు, ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయిలు ఇంజక్షన్ చేసుకుంటారు. ఏమైపోతారు వాళ్ళు? కుటుంబాలు ఏమైపోతాయి? వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారు? మన కుర్రోళ్ళు, చిన్న కుర్రోళ్ళు, మీరు రాత్రులు మీరు చెప్పాలి. మీరు అందరికీ తెలుసు, మీకు తెలీదా? మీరు అంటున్నప్పుడు మొదల మీద కూర్చొని ఎంతమంది మంది కొడుతున్నారు రాత్రులు కూడా. నాకు చిన్న సారో కప్పారు. ఎవరు కప్పారు తెలుసా మీకు? చూడలేదు కదా. పడాల వీరభద్రరావు గారు జాతీయ అల్లూరి సంఘం అధ్యక్షులట. పెద్ద అది తెలుసు, మొదటి తెలుసుకోండి. చాలా అల్లూరి సీతారామరాజు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. లోపల ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఎవరో రాజమండ్రిలో పెయింట్ వేసారు అల్లూరి సీతారామ ఫోటో, చూడండి చాలా బాగున్నాయి. లోపల చుట్టూ పెట్టారు. నాకు చిన్న సాల్వ కూడా కప్పారు. చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఇదే వీరభద్ర గారు అయ్యన్న పాత్రుడు పడిమాల కొడుకని తిట్టింది ఒకసారి. ఇదే వీరభద్ర, అయ్యన్న పాత్రుడు పడిమాల కొడుకు, ఇదే నాయకుడు అన్నాను. ఓన్లీ నేను బాధపడినాను, ఆల్రెడీ నేను బాధపడినాను, పెద్దల ఆశీర్వాదం. కానీ ఇప్పుడు కానీ అల్లూరి సీతారామరాజు పాత్ర మీద మీకు మంచి
దృష్టి పడిందండి. చాలా సంతోషం. నేను ఏలాగా భావించను, కానీ నేను మీకు సహకరిస్తాను. అందరూ కలిసి చేద్దాం. ఓకే, ఎక్కడ ఖర్చు పెట్టాలని ముందు ప్లాన్ చేయండి, డిజైన్ చేయండి. సెల్ఫ్కి ఎంత పెట్టాలి? ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి సార్. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ టాయిలెట్కి ఎక్కడికెళ్తారు? ఇక్కడ రోడ్డు మీద పోవాలా? కట్టించాం, టాయిలెట్స్ కట్టించాం, మెయింటెనెన్స్ లేదు, దీనికి ఆదాయం లేదు. మొన్నటి వరకు ఇక్కడ పనిచేసే జీతాలే లేవు. కొన్నాళ్ళు నేను ఇచ్చాను, కొన్నాళ్ళు జిల్లా పరిస్థితికి ఇప్పించాను. తర్వాత నా ఫ్రెండ్స్ చేత డబ్బులు వసూలు చేసి 6 లక్షల రూపాయలు బ్యాంకులో వేసాను. ఇక్కడ ఈ ఊరు బ్యాంకులో ఉన్న డబ్బు ఉంది, దాంట్లో కొంత డబ్బు ఏమో జీతాలు ఇచ్చాను నేను. ఇంకా కొంత ఎంత ఉంది? నేను 4 లక్షల ఇంకా ఇప్పుడు కూడా డబ్బు ఉంది. 4,32,000 బ్యాంక్ కృష్ణదేవపేట బ్యాంకులోనే ఉంది డబ్బు. ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టండి, దీనికి ఏముంది? ముందుగా అందరికీ ఇవాళ మీ అందరికీ తెలుసు, అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి. ఈ సందర్భంగా ఆ కృష్ణదేవిపేటలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి మనం చేసుకుంటున్నాం. అతను గుర్తుగా ఇంతకుముందు మనం చేసుకునే వాళ్ళని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత గతంలో ఇది ప్రభుత్వ పండగగా మార్చాలని చెప్పి ప్రభుత్వ పండగగా మార్చాం. ఎందుకంటే పోరాటం చేయలేం, కానీ అతను పెళ్లి లేదు బాబు, పెళ్లి చేసుకోకుండా పోరాటం చేశాడు. పెళ్లి జరగాలి, అతనికి జరిగే మూమెంట్లో కూడా పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకోవడం మానేశాడు. కుటుంబాన్ని వదిలేశాడు. తల్లి వస్తుంది ఒక పక్క, సినిమాలు చూసాను, నాతో దిష్టి చూసాను, సినిమా చూశాను. తల్లి వచ్చి బాబు రారా, ఇంటికి రారా బాబు, పెళ్లి చేసుకోరా, నీకోసం అమ్మాయి రెడీగా ఉందరా బాబు అని చెప్తే, నాకు పెళ్లి కంటే ముఖ్యం దేశం తాలూకు స్వాతంత్రం చెప్పినట్టు మహా వ్యక్తి ఎంతమంది చెప్తారండి ఈ రోజుల్లో? అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరూ కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. వీలంత వరకు అతను అడుగుజాడలో నడలేము, అది మనం అనుకుంటాం, కానీ అంత మహానుభావులు కొంతమందికి అలవాటు ఉండదు. కానీ నడవలేకపోయినా ఆచరించకపోయినా అప్పుడప్పుడు అతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అతను పుట్టింది 4వ తేదీ, అంటే ఇవాళ 4th జూలై 4న పుట్టారు 97లో. చనిపోయింది 7వ తారీఖు మే 1924లో. అంటే చనిపోయి 100 సంవత్సరాలు అయిపోయిందండి. 100 years అయింది అది చనిపోయి. అటువంటి మహానుభావాన్ని మన ముందు తరం చూశారు అదృష్టవంతులు. మనకాడ పెద్దల ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యమంలో. మనం చూడలేదు, నేను కూడా చూడలేదు. నాకు 67 సంవత్సరాలు, చనిపోయి 100 సంవత్సరాలు అయింది అతను. నేను కూడా చూడలేదు. అయినప్పటికీ కూడా అతను ఉద్యమం ద్వారా పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పూర్వం ఎవరికి తెలిసింది కాదు. మహా వ్యక్తి, మహానుభావులు ఎప్పుడు కూడా కృష్ణగా సినిమా నటులు కృష్ణగా సినిమా తీశారు. మీ అందరికి తెలుసు. ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడే ఒక పాట కూడా తీశారు. కృష్ణ గారు సినిమా తీసిన తర్వాత అల్లూరి సీతారామరాజు గురించి సామాన్య వ్యక్తికి కూడా తెలిసిపోయింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే ఎవరు, అతని తాలూకు చరిత్ర ఏంటో కృష్ణ గారు బ్రహ్మాండంగా సినిమా తీశారు. అప్పటి నుంచి కూడా అల్లూరి సీతారామరాజు గారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరిస్తూ వస్తుంది.